థాలసీమియా వంశపారంపర్యంగా సంక్రమించే ఒక డిసీజ్. ఇది ఒక ఆటోసోమల్ రిసెసివ్ డిసీజ్. అంటే పేరెంట్స్ ఇద్దరిలో ఒకళ్ళకే గనక జీన్ ఉంటే పిల్లలకి ఆ ట్రేట్ ఉంటుంది. ఇద్దరికీ గనక జీన్ ఉంటే 25% పిల్లలకి ఈ జబ్బొచ్చే అవకాశం ఉంటుంది. 2 రకాలు. ఆల్ఫా థాలసీమియా అండ్ బీటా థాలసీమియా. బీటా థాలసీమియా పేషెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మన దేశంలోనే ఎక్కువ. ఏం జరుగుతుంది ఈ కండిషన్‌లో? వీళ్ళల్లో హిమోగ్లోబిన్ అనే బ్లడ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పదార్థం తయారయ్యే జీన్ లోపం ఉండటం వల్ల బ్లడ్ సరిపడా తయారవ్వదు. వీళ్ళకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ తీసుకోవటం వల్ల ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువయ్యి ఎక్సెస్ ఐరన్ ఆర్గన్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎక్సెస్ ఐరన్ తీసేయటానికి ఐరన్ కీలేషన్ థెరపీ గూడా వీళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవాలి. దీనివల్ల థాలసీమియా బాధితుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటమే కాదు, నిరంతరం నీరసం, ఎదుగుదల లోపాలు గూడా గమనిస్తాం. థాలసీమియా వచ్చాక ట్రీట్ చేయటం కంటే, థాలసీమియా రాకుండా ప్రివెంట్ చేయటమే చాలా ఉత్తమం.